హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్ కొత్త క్రియేటర్స్కి వాళ్ళ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ని ఎలా హైడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము క్రోమ్ ఓపెన్ చేసుకొని డబుల్ ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ బాక్స్లో youtube.com అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు ఇలా వస్తుంది. అప్పుడు మనము యూట్యూబ్ని హైలైట్ అయ్యే దాన్ని క్లిక్ చేస్తే ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఓపెన్ అయ్యాక అక్కడ మీకు ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ సైన్ ఇన్ ఉంది కదా, అక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాలి. మన మెయిల్కి మనం సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎవరైతే మెయిల్స్ ఉన్నాయో అక్కడ మనకు డెస్క్టాప్ మీద అక్కడ చూపిస్తుంది. స్క్రోల్ అవ్వండి, చూపిస్తుంది. దాంట్లో మీ మెయిల్ ఏదైతే ఉందో మీది యూట్యూబ్ ఛానల్ ఏ మెయిల్ ఐడితో ప్రొసీడ్ అవుతున్నారో ఆ మెయిల్ ఐడిని ఓపెన్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. మాది ఇక్కడ స్వాతి పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అక్కడ స్వాతి చూపిస్తుంది. అక్కడ మనము మెయిల్ ఐడి పాస్వర్డ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ అక్కడ మీకు యూట్యూబ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ మన ఛానల్ లోగో అనేది డిస్ప్లే అవుతుంది కదా, దాంట్లో క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూట్యూబ్ స్టూడియో, ఫస్ట్ మనకి యూట్యూబ్ ఛానల్, తర్వాత పెయిడ్ మెంబర్షిప్, యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, థర్డ్ వన్ సెట్టింగ్ సింబల్ ఉండి ఆ యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ అయింది కదా. ఇది మా ఛానల్ డాష్బోర్డ్ అండి. అలా మీకు కూడా మీ ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి, మీ ఛానల్ కిందే డాష్బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్, అనలిస్ట్, సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనం సెట్టింగ్ బటన్ని క్లిక్ చేయాలి. ఇలా సెట్టింగ్ బటన్ క్లిక్ చేయగానే మీకు జనరల్, ఛానల్, అప్లోడ్ డిఫాల్ట్స్, పర్మిషన్, కమ్యూనిటీ, అగ్రిమెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో మనము ఛానల్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, బ్రాండింగ్, ఫీచర్స్, ఎలిజిబిలిటీ. దాంట్లో మనం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. కిందికి మళ్ళీ స్క్రోల్ అలా అవ్వండి. చూసారు రైట్ సైడ్ మనకి స్క్రోల్ బార్ ఉంది కదా, దాన్ని తీసుకొని మీరు కిందికి అలా స్క్రోల్ అవుతే మీకు ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మనకి ఆల్రెడీ రైట్ మార్క్ ఉంటుంది కాబట్టి మనకి అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము ఆ రైట్ మార్క్ క్లిక్ చేస్తే అక్కడ పక్కన రాసి ఉంది కదా, డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్డ్ టు మై ఛానల్ అంది కదా, దాన్ని ఒకసారి అన్టిక్ చేయండి. ఒకసారి మీరు క్లిక్ చేయండి, ఆ బాక్స్ వెళ్ళిపోదాం. చూసారా, నేను మళ్ళీ క్లిక్ చేస్తాను, మళ్ళీ వచ్చింది. చూసారా, మళ్ళీ క్లిక్ చేస్తే అది మీకు రైట్ మార్క్ అనేది పోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనము ఆ రైట్ మార్క్ని ఇలా అన్టిక్ చేసినప్పుడు మనకు అనిపించదు కదా, ఇది అన్టిక్ చేసినప్పుడు మీరు అన్టిక్ చేసినప్పుడు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్న విషయము మీ ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి ఎవరికైనా కనిపించదు. స్టార్టింగ్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళు అలా మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మనము అన్టిక్ చేసాం కదా. ఒక విషయం ఏంటంటే మన ఛానల్కి ఎప్పుడైతే మోనిటైజేషన్ స్టార్ట్ అవుతుందో, అంటే మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వ్యూస్ అయినప్పుడు మనకు మోనిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అలా స్టార్ట్ అయినప్పుడు మీరు మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో వచ్చి మన సబ్స్క్రైబర్ కౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, మీకు కర్సర్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ సబ్స్క్రైబర్ కౌంట్కి వచ్చి మళ్ళీ మీరు రైట్ మార్క్ క్లిక్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వరకు మన ఛానల్ వెళ్ళినప్పుడు, యూట్యూబ్ స్టూడియోకి మన ఛానల్ వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళకి డిస్ప్లే ఖచ్చితంగా అవ్వాలి. కాబట్టి మనం మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్ కౌంట్ని క్లిక్ చేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు మీ ఛానల్కి మోనిటైజేషన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రము ఇక్కడికి వచ్చాక మీరు సబ్స్క్రైబర్ కౌంట్కి వచ్చేసి ఇక్కడ మీరు
ఈ బాక్స్ డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు మీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే మీ అమౌంట్ చాలా టైం పడుతుంది. సరేనా? ఓకే, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి మనం మీకు చూపించాలి కాబట్టి నేను ఇది టిక్ మార్క్ని డిజేబుల్ చేస్తున్నాను. సో ఇలా అన్టిక్ చేశాక ఇక్కడ మీకు రైట్ సైడ్ క్యాన్సిల్ అండ్ సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ నొక్కేసి ఇలా సేవ్ చేసి చూసారా సెట్టింగ్ సేవ్ అని మీకు కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి మీ ఛానల్ చెక్ చేసుకుంటే అక్కడ మీకు ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారని డిస్ప్లే అవ్వదు. ఓకే అండి, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఎస్పెషల్లీ 2020లో స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో చాలా రకంగా యూస్ఫుల్ అవుతున్నాను. సో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే, మీకు లైక్ అనిపిస్తే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, స్వాతి సాయి ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. Meet you in the next video. For more videos, for more updates, please subscribe our channel. And thank you for watching.